ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇవాళ మీకు మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన ఈ నూరి. ఓ తిరుపతి వెంకన్న స్వామి, ఒక్కసారి నా పక్క నుండి జర నడిపించు స్వామి, నీ దయ ఉండాలి నా పైన అని ఈ మాటలైతే అనకొచ్చిండు. ఎవరు ఎరికేనా? విజయ్ దేవరకొండ. ఇక ఆయన సినిమా అయితే కింగ్డమ్ మూవీ ట్రైలరు తిరుపతిలో లాంచ్ అయింది కదనుల్లా. ఇక గాడ స్టేజ్ మీద గైనని తలుసుకొని మస్తుగా దిల్కుష్ అవుతుండు. ఇక అభిమానులందరూ నిజంగా మస్తుగా అభిమానిస్తురంటే నమ్మురి. ఇక ట్రైలర్ లాంచింగ్ కి మస్తు మంది వచ్చిర్రు. మస్తుగానే హిట్ అయిందని చెప్పొచ్చు. సినిమా మీద అంచనాలు అయితే మంచిగా పెరిగిపోయినాయి అని నమ్మొచ్చు. ఎందుకంటే ఎంతో కష్టంతోని తీసిండంటనుల్లగా సినిమా. అయితే తిరుపతి వెంకన్న స్వామి దయ మన మీద ఉండాలని మస్తు కోరుకుండంట. ఇక ఆయన స్వామి నిజంగా ఆశీర్వదించాలని మంచిగానే కోరుకుందాం. ముల్లి నితిన్ తమ్ముడు ఎరికే కదా. ఇక నితిన్ సారు తీసిన సినిమా తమ్ముడు. ఇక తమ్ముడు సినిమా అయితే ఏం మంచిగా ఆడలేదని చెప్పచ్చు. పాపం ఎంత బాధపడ్డాడు. ఇక ఇప్పుడైతే ఇక హుషారు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంట నుల్లా. తెలుగు, మలయాళం, కన్నడ ఈ భాషలల్లో రిలీజ్ అవుతుందంట. ఇక అటెనక అక్కడన్నా ఆదరించి మంచిగానే పేరు పొందుకుంటదేమో అని ఆశపడుతుండు. ఇక ఇప్పుడు అట్లా వచ్చే వరకు మస్తుగానే చూస్తారు కదా. అనసూయ భరద్వాజ్ ఎరికే కదనోళ్ళ గామైతే జబర్దస్త్ షోతోని మస్తుగానే హిట్ కొట్టిందని చెప్పచ్చు. అటెనక సినిమాల మీద సినిమాలు, షోలు. అబ్బబ్బా, ఆమె నిజంగా వయసు పెరిగినా గానీ అందరికి వయసు పెరుగుతుంది కనుక ఆమెకి పెరగదుల్లా. ఎందుకంటే మస్తుగా ఉంటది. ఇక అందంగా ఉంటది. అటెనక మస్తుగా నవ్వుతుంది. ఇక నవ్వుతేనైతే ముత్యాలే రాలిపోతాయి. ఎవరినైనా గామె అందంతోని ఫిదా చేస్తుందని చెప్పచ్చు. అయితే గామె ఒక మాట అనకొచ్చిందుల్లా. ఇక ఆమె వేసే సినిమాల వల్ల, షోల వల్ల, అవిట్లల్లా వేసుకునే బట్టల వల్ల మస్తు మంది నెటిజన్లు మస్తుగా కామెంట్ పెడతారు కదా. అయితే గట్లా కామెంట్ చేసే వరకు 3,30,00,000 మందిని బ్లాక్ చేసి పడేసిందంట. ఓయమ్మో, ఇవాళ గంత మంది ఫాలోవర్ రావాలని ఎంతమంది ఎదురు చూస్తారులా. గసొంటిది గట్లా బ్లాక్ చేసే వరకు నిజంగా పరేషాన్ అవుతుర్రు. ఈ పైరసీ భూతం నిజంగా సినిమా ఇండస్ట్రీని బాగా పాడి చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు రే అనక పగలనక కష్టపడి అప్పులు తెచ్చి ఎంత ఇబ్బంది పడి సినిమాలు తీస్తారు. అటెనక ఎంత మంచిగా వస్తుందో ఏమొస్తుందో అని మస్తుగా టెన్షన్ పడతారు. అసొంటిది గిట్లా పైరసీ చేయడం వల్ల వాళ్ళకి ఎంత నష్టం అవుతుంది. ఈ ముచ్చట ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆదేశించిందంటనుల్లా. అప్పట్లోనైతే 3 నెలల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడైతే 3 ఏళ్ల జైలు శిక్ష అంట. ఇక చూడురి, ఈ పైరసీ చేసేటోళ్ళంతా జర జాగ్రత్త. ఎందుకంటే ఎందుకు మనకు పైరసీ చేయడం వల్ల తప్పు. అట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది కదా నుల్లా. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.